మనము రాజకీయాలు చెప్పలేము, ఎందుకంటే ఏ టైంలో ఏ స్టెప్ తీసుకుంటుందో మనకు తెలియదు. అది సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు బ్రదర్స్ ఇద్దరు, జనమతం ఊహించారు ఏమని, డిఫరెంట్గా స్వీప్ చేస్తారు, అధికారానికి వస్తారని. బట్ ఎక్కడ ఏలుసుకుందో మరి జనంలో ఎందుకు మరి అంటే ఓటర్స్ మరి ఆ పార్టీని ఎంకరేజ్ చేయలేదో మనకు తెలియదు. మనం కూడా అనుకున్నాం అన్ని తక్కువ సీట్లు వస్తాయని మనం కూడా ఊహించలే. మనం రాజకీయాల్లో కొంచెం తిరిగినా కూడా అంత తక్కువ సీట్లు వస్తాయని చెప్పి మనం కూడా ఊహించలేదు కదా. కనుక మనకు రాజకీయం కూడా తెలిసినట్టు కాదు లెక్క. మామూలు జనం గ్రహించారు కదా. అప్పుడు 70 లక్షల ఓట్లు వేశారు టోటల్గా స్టేట్లో. ఓట్ల సంఖ్య పెంచుగానే ఉంది, సీట్ల సంఖ్య తగ్గింది. కనుక ఇప్పుడు ఇద్దరు కలవాల మళ్ళీ. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు కదా. పవన్ కళ్యాణ్ మొన్న సపోర్ట్ చేశాడు బీజేపీని, తెలుగుదేశాన్ని. అది వాస్తవం కూడా చెప్పుకోవాలి. అతని సపోర్ట్ వల్ల కూడా కొంత బలం చేకూరింది. ఇది బీజేపీ కాకపోయినా ఇక్కడ తెలుగుదేశానికి. మరి చేసిన వాగ్దానాలను సక్రమంగా పాటించడం లేదు, అమలు జరపడం లేదని చెప్పని దానికి ఇతను ఆ బాధితుల పక్షాన ఇతను ప్రకటనలు చేయటం, వాళ్ళని పరామర్శించడం కూడా చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు కూడా. బట్ ఇప్పుడు జనసేన పార్టీ కూడా రేపు 2 ఆన్లైన్లో నేను కూడా పోటీ చేస్తానని చెప్పి అంటున్నాడు. మరి ప్రస్తుత తెలుగుదేశం ఎలా బిహేవ్ చేస్తుంది, ఎంతవరకు సాధిస్తుంది అభివృద్ధికి, వైఎస్ఆర్సీపీ రంగంలోకి ఎట్లా వస్తుంది, జనసేన ఉంది, ఇప్పుడు కాపుల రిజర్వేషన్ ఉంది ఒకటి, ఆ కాపుల రిజర్వేషన్ గొడవ ఒకటి ఉంది. మరి ఇవన్నీ కలగాపురంగా ఉన్నాయి. దాన్ని జనసేన అనేది మరి తెలుగుదేశాన్ని దెబ్బతీస్తా, వైఎస్ఆర్సీపీని దెబ్బతీస్తా, రెండుని దెబ్బతీస్తా అని పైకి వస్తుందా ఏమిటి? అంటే ఫస్ట్ టైం పెట్టాడు కాబట్టి ఇమీడియట్గా అంతమందిని క్రోడీకరించడం, ఎమ్మెల్యే పదవులు అది అభ్యర్థుల్ని చేర్చుకోవడం అనేది కష్టం అవుతుంది. ఇది ఇన్ షార్ట్ పీరియడ్. కాకపోతే ఏంటంటే ఆ పార్టీను ఈ పార్టీను కొంచెం దెబ్బ తగులుతుంది కదా. అది మరి చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? జనరల్గా పవన్ కళ్యాణ్ యాజ్ అ లీడర్ కావచ్చు, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్గా కావచ్చు, ఇంతవరకు అతనితో నేను యాక్ట్ చేయలేదు. ఆయన అసలు తెలుసా మీకు? కలిసారా? చాలా సందర్భాలు కలిసాము. చాలా మంచి కోరాడు, దాతృత్వం ఉంది, హెల్పింగ్ నేచర్ ఉంది, తను అనుకున్న పని తను సాధించడానికి వెనకాడు. బట్ మంచి ఆర్టిస్ట్ కూడా, మంచి మనిషి. అంటే ఇప్పుడు ఇదో ఆయన యాక్ట్ చేసే పిక్చర్లో నాకు వేషాలు ఇస్తాడనో లేకపోతే దానికి వస్తుందో చెప్పటంలా ఆ అవసరం కూడా నాకు లేదు, చెప్తున్నా. నాకు తెలిసిన విషయం. ఇప్పుడు కనిపించినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు, జెంటిల్ బాయ్. సో అది ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాను. అంటే ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు, పవన్ కళ్యాణ్ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి వ్యక్తి. ఆ టైప్లో ఈవెన్ పీపుల్ థింక్ అండ్ బిలీవ్ అండ్ అండర్స్టాండ్. ఒకటమా, ఒక పార్టీకి స్థిరపడిన అనుచరులు, కార్యకర్తలు ఇంకో పార్టీలో రావాలంటే తేలిక రారు. నాయకులు మారుతారు తప్ప, నాయకులు మారుతారు, ఓటర్స్ మారరు అంత తేలిక. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం చేరారు. ఆ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఇమీడియట్గా జంప్ చేశారు, బట్ ఓటర్స్ అంత తేలిగ్గా జంప్ చేయరు. ఏంటి, రేపు అదే కాన్స్టిట్యున్సీలో అతను పోటీ చేశాడు అనుకో, ఓడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి, అంతే కదా. కానీ ప్రతి పార్టీలో ఉన్న ఓటర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అవుతారు కదా.
ఉంటారు. అందుకని అడుగుతున్నాను. సో ఆ ఓటర్లు కాంగ్రెస్ నేను పార్టీ చెప్పేదే. ఓటర్లు అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అయి ఉంటారు. ఫ్యాన్స్ అవుతారు. అప్పుడు ఫ్యాన్స్ అయినప్పుడు ఫ్యాన్స్ అని నేను చెప్పింది అదే, ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి అంత క్రోడీకరించి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉండకపోతే ఆ పార్టీనో ఈ పార్టీనో దెబ్బతీస్తారు ఇలా అన్న. ఓకే, దెబ్బతీస్తారు. కంప్లీట్ మెజారిటీ రాదంటారు దేనికి. అంటే కొన్ని సీట్లు వస్తాయి కదా, బట్ ఇంకా వేళ్ళు అనుకోవాలి సమర్థవంతంగా, ఫైనాన్షియల్గా ఇది కదా ఇష్టపడాలి కదా. ఇవాళ డబ్బుతో ఉందమ్మా ఏంటి, ఇవాళ ఎమ్మెల్యేకి 10 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అంతే కదా, 10 కోట్లు ఖర్చు పెట్టాలా, పెట్టకపోతే అట్లా అలవాటు చేశారు. ఈ ఓట్లు కొనటం కానీ ఇక ఆ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు మందు పోయేటాలు, కవర్లని, ఇక్కడ ఎన్ని ప్రచారాలని, ఒకటే రెండా. అందువల్ల ఏంటంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి పూర్తి చేయాలంటే 10 కోట్లు కావాలి. 10 కోట్లు అంటే 175 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, ఇంకా పెంచుతారంటున్నారు మళ్ళీ. ఎన్ని వందల కోట్లు కావాలా? చూద్దాం, లెటస్. అందరూ సమర్థులే, ఎవరికి వాళ్ళు గొప్ప పాపులారిటీ ఉన్నవాళ్ళే. ఇప్పుడు గిరిబాబు గారు మళ్ళీ సినిమాలకు వద్దాం.